హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము పుండుగొంటి ఆకుకూర తోటి పొడి కందిపప్పు మనం కర్రీ చేసుకోబోతున్నాం. ఎలా ఏంటనేది చూడండి. మనం గార్లిక్ బాగానే ఒక 10-12 రెబ్బలు పెద్దవి ఒలిసేసి చిద్దగొట్టి పెట్టాం. కందిపప్పు నానబెట్టేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అండ్ ఒక మందపాటి గిన్నెలో ఉడికించుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకుకూర అనేది ఒలుసుకొని కడుక్కొని నీట్గా పెట్టుకుంటున్నాం. ఒక్క బంగాళదుంప కూడా వేస్తున్నాం, పిల్లలు ఇష్టంగా తింటారని. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఒక 2 ఆనియన్స్ సన్న ముక్కలు కట్ చేసి పెట్టాం. మరీ సన్నగా కాదు, పర్లేదు, మీడియం. ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకొని పొడి కందిపప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం వెల్లుల్లి రెబ్బలు చితగొట్టుకొని పెట్టుకున్నవి, అవి మనం కొంచెం మీడియం ముక్కలు కట్ చేసుకొని దానిలో వేసాం. సో చితగొట్టడం వల్ల ఫ్లేవర్ వస్తుంది, అందులో ముక్కలుగా కట్ చేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఆనియన్స్ వేసాం ఫ్రెండ్స్. సగం ఆనియన్స్ వేగిన తర్వాత బంగాళదుంప వేసాం. బంగాళదుంప కూడా సగం వేగిన తర్వాత మనం ఆకుకూర అనేది సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకుంటేనే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. పునిగొంటి ఆకుకూర తినడం వల్ల ఎంత ఉపయోగం అంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తింటే చాలా మంచిది. పునిగొంటి కూర అంటే కొండనైనా కానీ పిండిని చేసే తత్వం ఉంది ఈ ఆకుకూరలో. సో ఆకుకూరలు బేసిక్గా చాలా మంచిది. అందులో ఈ పునిగొంటి కూర నంబర్ 1 చాలా మంచిది. హెల్తీగా ఉంటుంది, హెల్త్ కోసం చాలా మంచిది. సో మన బాడీ లోపలికి వెళ్తే మన బాడీలో చేయాల్సిన కార్యక్రమాలు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ చేసి మనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మనకి ఇస్తుంది. సో ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసాను. మన పొడి కందిపప్పు ఇలా వేసేసుకోవాలి. ఆకుకూర అనేది మొత్తం 80% 70% కుక్ అయిపోయిన తర్వాత. సో ఈ కారం పొడి అనేది మనకి ప్యాకెట్లో వచ్చిన కారం పొడి కాదు ఫ్రెండ్స్. మన ఇంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్ చేస్తాం చూడండి, అలా చేసాము. కానీ చిల్లీ ఫ్లేక్స్ లాగానే కొంచెం మ్యాష్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే మన ఫైనల్ పౌడర్ కాదు, క్రష్ అనుకోండి. మన ఇంట్లో మిరపకాయలతోటి చేసిన క్రష్ ఎండుమిర్చి. సో ఫ్రెండ్స్ చూడండి, నెయ్యి కూడా వేసుకున్నాము తగినంత. ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫైనల్గా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్. అండ్ పునుగంటి కూర హెల్త్ కోసం చాలా మంచిది. మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనివి. తప్పకుండా రీసెర్చ్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.